హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 64. నవీన్, రాధ, సుజీ, సంజయ్, అమూల్య, అనిల్ అందరూ కలిసి నవీన్ ఇంటికి ప్రయాణం అవుతారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో కథలో చూసేద్దాం. రాధ నవ్వుతూ మీరు బయలుదేరితే మీ వెనక మేము వచ్చేస్తాం అంటుంది. నవీన్, సంజయ్, అనిల్ ముందు బయలుదేరితే వెనకాల రాధ, అమూల్య, సుజీ కూడా స్టార్ట్ అవుతారు. నవీన్ డ్రైవ్ చేస్తున్నాడు అన్న మాటే కానీ మనసులో 1,00,000 ఆలోచనలు వెంటాడుతున్నాయి. డ్రైవింగ్ చేస్తూనే సంజయ్ వైపు చూస్తాడు. సంజయ్ వెనుకకు తిరిగి అనిల్తో మాట్లాడుతూ ఉంటే సంజయ్ అని నవీన్ పిలుస్తాడు. ఏంటి బ్రో అని సంజయ్ అంటాడు. సుజీ నీతో మాట్లాడిందా అని నవీన్ అడుగుతాడు. తన గురించి నా దగ్గర ఎత్తకు బ్రో, చిరాకు తప్ప ఏమీ ఉండదు. రాధా పిలిచిందని ఒక్క కారణంతో సుజీతో కలిసి రావాల్సి వచ్చింది. ఇక్కడ జరగాల్సిన కార్యం అయిపోతే హాయిగా నేను వెళ్ళిపోతాను అని సంజయ్ అంటాడు. నవీన్కి సంజయ్ మాటల్లో అర్థమైంది సుజీ సంజయ్తో కలిసి ఉండడానికి ఒప్పుకోలేదని. అరే సుజీకి నేను ఎంత క్లియర్గా చెప్పాను కదా తనంటే నాకు ఇష్టం లేదు అని, మరెందుకు ఈ పెళ్ళికి ఒప్పుకుంది అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటాడు. వెనకాలే సుజీ, అమూల్య, రాధ కూడా వచ్చారు. నవీన్ లగేజ్ తీస్తూ ఉండగానే లక్ష్మి నవీన్, రాధల కోసం హారతి పట్టుకుని నిలబడింది. నవీన్ అమ్మ ఈ ఫార్మాలిటీస్ ఏంటమ్మా అని అడుగుతాడు. మీ పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి కదరా ఇద్దరూ కలిసి రావటం, అందుకే హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్దామని అని లక్ష్మి అంటుంది. నవీన్ రాధ వైపు చూస్తూ చూడు అందరూ మనం బాగున్నాము అనుకుంటున్నారు, నువ్వేమో నాకు పెళ్లిలోళ్ళి అని చంపుతున్నావు అని నవీన్ అంటాడు. వాళ్ళకు తెలియదు కదా అందుకే ఇవన్నీ చేస్తున్నారు, రేపు చెప్తానులే వాళ్ళకు కూడా, అప్పుడు నీకు సుజీకి దిష్టి గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తారు, అంతవరకు వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం, పదండి ప్రస్తుతానికి నాతో కలిసి హారతి తీసుకుందరు కానీ అని రాధ అంటుంది. ఇంతలో సుజీ కూడా మాకు కూడా దిష్టి తీయాల్సిందే అని అడుగుతుంది. ఇదొకటి నా ప్రాణానికి పుండు మీద కారం జల్లినట్టు కారంతో పాటు గరం మసాలా, చికెన్ మసాలా కూడా జల్లుతుంది అని నవీన్ కొరగొరా చూస్తాడు. మీకు పెళ్ళయ్యాక తీస్తానులే సుజీ రా అని అంటుంది. ఓ అవునా, ఓకే ఓకే అని సుజీ అంటుంది. అమ్మ రాధ తర్వాత ముచ్చట్లు ఆడుకుందరు కానీ రండి అని లక్ష్మి అంటుంది. ముచ్చట్లు నా బ్రతుకులో అవి కూడానా, పద అని రాధని చూస్తూ అంటాడు. రాధ నవ్వుకుంటూ సరే సరే అని నవీన్తో కలిసి వెళ్తుంది. ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్తారు. నవీన్కి ఇంట్లో అడుగు పెట్టగానే చిన్ని బాగా గుర్తొచ్చింది. ఆ రోజు అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకుంటాను అని హడావుడి తర్వాత వెంటనే పెళ్లి మండపానికి వెళ్ళడం, పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు పట్టి పట్టి ఇంట్లోకి వెళ్తుంటే చిన్నీతో ప్రతి అడుగులో ఒక జ్ఞాపకం కంటి ముందే కనిపిస్తూ ఉంటే నవీన్కి గుండె బరువు పెరిగి అక్కడి నుండి మేడ మీదకి వెళ్తాడు. రాధా, శంకరనారాయణ గారు మొత్తం అన్ని గమనిస్తూనే ఉన్నారు. అందరూ కూర్చుని కబుర్లతో ఉంటే లక్ష్మి అందరికీ తినడానికి చేసినవన్నీ తెచ్చి ముందు పెట్టింది. రాధా తీసుకో అమ్మా అని లక్ష్మి అంటుంది. మళ్ళీ తింటాను అత్తయ్య, ఒక్క నిమిషం అని మేడ మీదకి వెళ్ళాలా వద్దా అని డైలమాలో ఉన్న శంకరనారాయణ గారి దగ్గరికి వెళ్తుంది రాధ. మామయ్య ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా అని శంకరనారాయణ గారు అంటారు. మామయ్య బంధం వద్దు అనుకుంటే ఆలోచించాలి కానీ కలుపుకోవడానికి కాదు, వెళ్ళండి అని రాధ అంటుంది. శంకరనారాయణ గారు ఇంకేం ఆలోచించకుండా మేడ మీదకి వెళ్తారు. నవీన్ అటువైపు తిరిగి ఊరువైపు చూస్తూ ఉన్నాడు. ఈలోపు శంకరనారాయణ గారు వెళ్ళి నవీన్ భుజం మీద చెయ్యేశారు. నవీన్ నాన్న స్పర్శతోనే తన తండ్రి అని గుర్తించి వెనక్కి తిరిగి తల దించుకుని సారీ నాన్న అని అంటాడు. శంకరనారాయణ గారు నవీన్ని హత్తుకుని నాకెందుకురా సారీ అని కన్నీళ్లు పెట్టుకుంటారు. నవీన్ కూడా గట్టిగా పట్టుకుని చిన్ని లేదు అంటే నా ప్రాణం పోయినంత పని అయ్యింది నాన్న, కోపం బాధ ఏం చెయ్యాలో తెలియక మీ మీద అరిచి వెళ్ళిపోయాను అని బోరుమన్నాడు. నవీన్ వెంటనే తమాయించుకుని నేనేం సంతోషంగా ఒక్కరోజు కూడా లేను నాన్న, అక్కడ ఉరుకుల పరుగుల జీవితం గడిపాను, మీ దగ్గరికి రావాలని చాలాసార్లు అనిపించేది కానీ పంతం నన్ను ఆపేసింది అని నవీన్ అంటాడు. శంకరనారాయణ గారు ఊరుకో నాన్న, నీ గురించి నాకు తెలవదా, నువ్వు మంచివాడివి కానీ పరిస్థితులే మనకి సరిగ్గా లేవు, మాకు వయసు అయిపోతుందిరా, వయసుకు వచ్చిన కూతురు నేలపాలు అయిపోతే ఆ తల్లిదండ్రుల శోకము అగమ్య గోచరంగా ఉంటుందిరా, పైగా నువ్వు కూడా దూరం అయిపోయావు, కేవలం మేము మనిషిగా బ్రతికి ఉండడానికి తిన్నామే కానీ కడుపు నిండా తృప్తిగా తిని చాలా ఏళ్ళు గడిచాయి నాన్న అని శంకరనారాయణ గారు అంటారు.
నవీన్ దూరం జరిగి, అప్పుడే మీరు మళ్ళీ మళ్ళీ చెప్పుంటే ఆ కోపం, ఆవేశం తగ్గేదేమో నాన్న అని నవీన్ అంటాడు. నువ్వొక మంచి అన్నయ్యవరా, నీ బాధలో న్యాయం ఉంది. చిన్నితో పాటు మాది తప్పుందిరా. తను బ్రతిమలాడేసరికి తప్పగా ఒప్పుకున్నాం, కానీ తర్వాత అది ఎంత తప్పో కూడా మాకు తెలిసి వచ్చింది అని శంకరనారాయణ గారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అంటారు. ఇప్పుడు మనసు తేలిక పడింది నాన్న. మీతో ఒక్కసారి మాట్లాడితే ఎన్నోసార్లు మాట్లాడాలి అని అనుకున్నాను, కానీ అడుగు వెయ్యలేకపోయాను అని నవీన్ అంటాడు. ఇక అన్నీ మర్చిపో నవీన్, నువ్వు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు. టీవీలో మొన్న నువ్వు చేసిన దానికి అందరూ నీ కొడుకు అది, నీ కొడుకు ఇది అని పొగుడుతుంటే చాలా గర్వంగా అనిపించిందిరా. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, కానీ మీ నాన్న చెప్తున్నాడ్రా, చాలా మంచి పని చేశావు, నలుగురికి ఉపయోగపడే పని చేశావు అని శంకరనారాయణ గారు ఇంకా గర్వంగా చెప్తారు. నీ కొడుకు చేసిన పని వెనుక మీరు కోరి తెచ్చిన కోడలుంది నాన్న, తన వల్ల ఇదంతా జరిగింది అని నవీన్ అంటాడు. శంకరనారాయణ గారు నవ్వి, రాధ గురించి ఒక అంచనాకి వచ్చాకనే నీతో పెళ్లి కొప్పుకున్నాం. నవీన్, నీకు కోపం ఎక్కువ, తొందరలో ఏదో పిచ్చి ఆలోచనలు తీసుకుంటావు. రాధ అలా కాదు, ఏదైనా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకోదు. పైగా తనకి ఉన్న ఓర్పుకి మనం సరిపోము. సుశీలను చూసినప్పుడే నాకు అర్థమయ్యింది. తల్లిదండ్రులు పిల్లల్ని జీవితాంతం ప్రేమతో భరిస్తారు, కానీ కన్నబిడ్డలు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను చూసిన వారు లేరురా. కానీ చిన్న వయసు నుండి రాధ ఇంటి బాధ్యత తీసుకుంది. తన తల్లికి తనే తల్లి అయ్యింది. కన్న తల్లి విలువ ఇచ్చిన అమ్మాయి రేపు అత్తమామలకి, కట్టుకున్న భర్తకు ఎంత విలువ ఇస్తుందిరా అని ఆలోచించే నీకిచ్చి పెళ్లి చేశాను అని శంకరనారాయణ గారు చెప్తారు. రాధను నీకిచ్చి పెళ్లి చెయ్యాలని నేను మీ అమ్మ గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. మా చావుని కూడా పణంగా పెట్టి మరీ పెళ్లి చేశాంరా అని అంటారు శంకరనారాయణ గారు. థ్యాంక్స్ నాన్న, నిజంగా ఈ విషయంలో నేను చాలా అదృష్టం చేసుకున్నాను. రాధను మొదట్లో నేను చాలా ఇబ్బంది పెట్టాను. తను మీకు చెప్పకపోవచ్చు, కానీ నేను చెప్పుకోవాలిగా. అన్నిటినీ భరించింది, చివరికి నన్ను కూడా భరించింది. అందుకనేమో ఆఖరికి నేనే ఓడిపోయి తన సహనానికి తల వంచాను అని నవీన్ అంటాడు. శంకరనారాయణ గారు నవీన్ భుజం మీద చెయ్యేసి, ఇప్పటికైనా ఇద్దరు బాగున్నారు, అది చాలరా మాకు, ఇలాగే ఉండండి, మేము ప్రశాంతంగా ఉంటామని అంటారు. నవీన్కి గుండెల్లో భయం మొదలయ్యింది. అమ్మ నాన్న సంతోషం నా ప్రేమ అన్నింటినీ తలకిందులు చేస్తుంది. ఏం చెయ్యాలి దేవుడా అని మనసులో సతమతమవుతూ ఉన్నాడు. ఏమైంది నాన్న, ఆలోచనలో ఉన్నావు అని శంకరనారాయణ గారు అడుగుతారు. ఏం లేదు నాన్న, మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటాడు. సరే పద కిందకి వెళ్దాం అని శంకరనారాయణ గారు నవీన్ని తీసుకుని కిందకి వెళ్తారు. రాధ మేడవైపే చూస్తూ గమనిస్తూ, అత్తయ్య అత్తయ్య, నాన్న నాన్న అటు చూడండి అని చూపిస్తుంది. అందరూ రాధ చెప్పిన వైపు చూస్తారు. శంకరనారాయణ గారు నవీన్ భుజం మీద చెయ్యి వేసుకుని ఇద్దరు నవ్వుకుంటూ వస్తారు. లక్ష్మికైతే సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి. సుదర్శన్ గారు, సుశీల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అనిల్, అమూల్య, సంజయ్, సుజీకి కూడా పూర్తిగా విషయం తెలియడంతో చెప్పలేని సంతోషం కలిగింది అందరికీ. ఇద్దరు వచ్చి, లక్ష్మి నవీన్ కోసం చేసిన రవ్వ లడ్డు తీసుకుని రారా అని శంకరనారాయణ గారు చెప్తారు. లక్ష్మి నవ్వుతూ అలాగే అనే లోపు రాధ ప్లేట్లో పెట్టుకుని తీసుకుని వస్తుంది. లక్ష్మి తీసుకుని ప్రేమగా నవీన్కు తినిపిస్తూ ఉంటే నవీన్ తీసుకుని శంకరనారాయణ గారికి పెడతారు. శంకరనారాయణ గారు మనసులో సంతోషం ఉప్పొంగి నోరు తీపి చేసుకుని నవీన్ కూడా తినిపిస్తాడు. చూసావా రాధా, వాడు ఎప్పుడు వాళ్ళ నాన్న పార్టీనే, నేను వాడికి తినిపిస్తుంటే నాకు తినిపించకుండా వాడు వాళ్ళ నాన్నకి తినిపిస్తున్నాడు చూడు అని అలిగింది. అందరూ నవ్వుతారు. నవీన్ లక్ష్మిని పట్టుకుని, నాన్నకి కొంచెమే పెట్టానమ్మా, నీకు చూడు పెద్ద లడ్డు పెడతాను అని నోట్లో లడ్డు మొత్తం పెట్టేస్తాడు. అందరూ నవ్వుతారు. ఇక మాటలు మొదలుపెట్టి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం భోజనం కూడా అందరూ కలిసి కింద చేప పరుచుకొని చుట్టూ కూర్చుని కలిసి తిన్నారు. నవీన్కి మాత్రం మనసులో సుజీతో మాట్లాడాలి, తర్వాత రాధతో మాట్లాడాలి అని మనసు పీకుతుంది. తన ఎదురు చూపులకు దేవుడు కరుణించాడు కాబోలు. సుజీ ఫోన్ మాట్లాడుతూ అందరికీ దూరంగా వెళ్ళింది. నవీన్ కూడా మెల్లగా జారుకుని సుజీ దగ్గరికి వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీలో చాలా మంచి ట్విస్ట్ ఉంటుంది. అదేంటో మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.